హాయ్ అండి. నమస్తే. చిలిపి కోడళ్ళు సీజన్ 2 27వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళ్తే, ప్రశాంతి నిలయం అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ భోజనాలు చేయలేదు. ఉమా ప్రభాకర్ గారు ఫ్యాక్టరీకి వెళ్ళారు. సుమ పడుకునే ఉంది. ప్రశాంతి గారు పిలవాలన్నా పిలవలేకపోయారు. ఎందుకంటే ఆమెకు దుఃఖంగానే ఉంది. ఏమి ఓదార్చగలదు? ఉష కూడా తన గదిలో తానే ఉంది. అదొక రకమైన దిగులు. ఆరోగ్యపరంగా నీరసం. ఏమీ తినలేకపోయింది తను కూడా. అలాగే పడుకుండిపోయారు. ఆఫీసు నుండి అనంత్, ఉత్తేజ్ వచ్చారు. చెర్రీ కూడా వచ్చాడు. ఉత్తేజ్ సుమ దగ్గర కూర్చుని ఓదారుస్తూ ఉన్నాడు. ఏమైనా తినండి వెళ్ళి అని చెప్పింది కళ్ళు తుడుచుకుని సుమ. ఏమీ తినకుండా అలా ఉండిపోయావంటూ కోపడ్డాడు ఉత్తేజ్. ఎందుకు అలా? ఆడపిల్లగా పుట్టాక తప్పదు కదా. పెళ్లి చేయడం, పంపడం కొత్త కాదు కదా. ఇవన్నీ మీరు పడిన బాధలు కదా అన్నాడు ఉత్తేజ్. ప్రశాంతి గారు కొడుకులకు ఏమైనా పెట్టాలి అని కిచెన్లోకి వెళ్లారు. ఆమె కూడా ఏమీ తినకపోవడంతో నీరసంగా ఉన్నారు. ఇంతలో సుధీర్ వచ్చాడు. ఎక్కడి వాళ్ళు అక్కడ నీరసంగా ఉన్న ఇల్లు చూసి ఉషను పిలిచాడు బయటకు. వదినా అంటూ సుమను కూడా పిలిచాడు. మీరు అలా కూర్చుని ఉండండి, ఇప్పుడు చూడండి జరిగేది అన్నాడు నవ్వుతూ సుధీర్. ఏమిట్రా నీ హడావిడి అన్నారు ప్రశాంతి గారు నీరసంగా. అమ్మా, మనం వేడివేడిగా పకోడీ తినాలి ఇప్పుడు అన్నాడు సుధీర్. చిన్నన్నయ్య, నువ్వు ఉల్లిపాయలు కట్ చేసేయ్ అని చెప్పాడు. అనంత్ ఉల్లిపాయలను తీసుకుని చకచకా కట్ చేస్తున్నాడు. నేను కట్ చేస్తాను బావగారు అంది ఉషా వచ్చి. వద్దమ్మా, మీరు అలా కూర్చోండి, మేము ఎలా చేస్తామో చూడండి అన్నాడు అనంత్ నవ్వుతూ. ప్రశాంతి గారు నేను చేస్తాలేరా అన్నారు. సుమ కూడా వచ్చి చేస్తానులే సుధీర్ అంది. పకోడీ చేయటం మీకే కాదు వదినా, మాకు వచ్చు అన్నాడు సుధీర్. అలా అన్నీ అక్కడ పెడితే చకచక పకోడీ వేసేశాడు సుధీర్. అందరికీ ప్లేట్లలో పెట్టి ఇచ్చింది ఉష. పకోడీ ముక్క నోట్లో పెట్టుకున్న ఉష ఒకటే నవ్వు. ఏంటి అని అడిగాడు సుధీర్. ఉప్పు వేయటం మర్చిపోయారు సుధీర్ బాబు అంటూ నవ్వింది ఉష. అవునా అంటూ పడి పడి నవ్వాడు సుధీర్. ఉప్పు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాడు సుధీర్ నవ్వుతూ. అబ్బచ్చా, మాకు తెలీదు మరి అంటూ నవ్వింది ఉష. కొద్దిగా ఏదైనా తక్కువైతే తినకుండా చాలా గోల చేస్తారు అంటూ నవ్వింది ఉష. ఇంతలో ఉమా ప్రభాకర్ గారు కారులో వచ్చారు. అబ్బా పకోడీ అంటూ నోట్లో వేసుకుంది ఉమా. అందరూ నవ్వారు. అమ్మా, కుక్కర్లో రైస్ పెట్టాను, నీ చేతితో మాకందరికీ ముద్దలు పెట్టమ్మా అంటూ గారాబం చేశాడు సుధీర్. ఒక బేసిన్లో రైస్ వేసి బేగం పట్టిన ఆవకాయ పచ్చడి ఇచ్చాడు. ప్రశాంతి గారు అందరికీ ముద్దలు చేసి ఇచ్చింది. ప్రశాంతి గారికి కూడా నోట్లో ముద్ద పెట్టాడు సుధీర్. వదినా తీసుకో అన్నాడు సుధీర్. సుమ కూడా తీసుకుని తిన్నది. ప్రశాంతి గారు అలా అందరికీ ముద్దలు చేతిలో పెడుతుంటే మధ్య మధ్యలో సుధీర్ వాళ్ళమ్మకు తినిపిస్తున్నాడు. అందరూ వేడివేడి అన్నంలో నెయ్యి వేసిన ఆవకాయ పచ్చడితో ముద్దలు చక్కగా తిన్నారు. సుధీర్ ఆ పకోడీ అన్నిటినీ ముక్కలు ముక్కలు చేసి ఒక పాన్లో నూనె వేసి ఉప్పు, కారం, మసాలా చల్లి ఆ పకోడీ ముక్కలన్నీ కలిపేశాడు. చూడండి, వెరైటీ పకోడీ మసాలా రెడీ అన్నాడు సుధీర్. అందరూ అది కూడా నంచుకుంటూ చక్కగా ఎంజాయ్ చేశారు. ప్రశాంతంగా అయింది వాతావరణం. అబ్బా, నానమ్మ పెడుతుంటే ముద్దలు ఇంకా ఇంకా తినాలి అనిపించింది అన్నాడు చెర్రీ నవ్వుతూ. మరి మా అమ్మ చేతి ముద్ద అంటే ఏమనుకున్నావరా? అందుకే కదరా రోజు వండేదానికన్నా ఎక్కువ వేసా బియ్యం అన్నాడు సుధీర్. సుమ, ఉమా ఇద్దరూ సుధీర్ వైపు కృతజ్ఞతగా చూశారు. నిజంగా ఇంట్లో వాతావరణం స్తబ్దుగా ఉంటే నిమిషంలో మార్చేస్తాడు సుధీర్. అమ్మ చేతి ముద్దలు తింటూ టీవీలో మంచి మూవీ పెట్టాడు సుధీర్. అందరూ కాసేపు అలా ఒక రకమైన ఆనందానికి లోనయ్యారు. ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపారు సరే, ఇప్పుడు వచ్చే అమ్మాయిని పెంచడం చాలా కష్టం, మరి కాసుకోండి అన్నాడు సుధీర్ నవ్వుతూ. ప్రభాకర్ గారు నవ్వుతూ, వచ్చేది మా అమ్మేలేరా అన్నారు. మీ అమ్మతో మా అమ్మ కాబట్టి పడిందిలేండి అంటూ నవ్వాడు సుధీర్. రెండో జన్మలో మరింత కారం కారంగా వస్తుంది మన వరాలు అంటూ నవ్వించాడు అందరినీ. నిజమే ఉషా, ఎలా ఉంటుంది? ఈ 10 రోజుల్లో పెళ్లి పనులతో హడావిడిగా నీ గురించి సరిగ్గా పట్టించుకోలేదురా అంటూ అడిగింది సుమ. అక్క, మీరు ఎందుకు పట్టించుకోలేదు? అందరూ బాగానే అన్నీ పట్టించుకున్నాము. లేదు ఉషా, రేపు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వెళ్దాం అన్నారు ప్రశాంతి గారు. ఇంతలో రవితేజ ఫోన్ చేశాడు సుమకు. ప్రణతి వాళ్ళు వెళ్ళిన సంగతులు అన్నీ చెప్పింది సుమ. ఆ బావగారు ఫోన్ చేశారు రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తానని, మీరు కూడా రండి కుదిరితే తెల్లారి అని ఫోన్ చేసి చెప్పారు.
వెళుతున్నాం మేం కూడా అని చెప్పాడు రవితేజ. పోనీలేరా, అప్పుడప్పుడు వెళ్ళి అక్కను చూస్తూ ఉండండి అని చెప్పింది సుమ కళ్ళ నీళ్లతో. సుమ, అలా పద్దాక కళ్ళ నీళ్లు పెట్టక్కర్లేదు, అమ్మాయికి మంచిది కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. పదే పదే బాధపడుతుంటే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పారు ప్రశాంతి గారు. ఎందుకమ్మా, మన ఇల్లు లాంటిదే వాళ్ళ ఇల్లు కూడా, బాధపడాల్సిన అవసరమేమీ లేదు అన్నారు ప్రభాకర్ గారు. నిజమక్క, అసలు నువ్వు ఆ విషయం గురించి దిగులు పెట్టుకోవద్దు, ఆనందంగా ఉండు అని చెప్పింది ఉమా. మన ప్రణితి వేసే ప్రశ్నలకు వాళ్ళు చెప్పలేక అల్లాడుతూ ఉంటారు వదినా అంటూ నవ్వించాడు సుధీర్. నిజమే, ప్రశ్నలతో చంపేస్తుంది కదూ అంటూ నవ్వాడు అనంత్. ఉషా కూడా హాస్పిటల్కి వెళ్ళాక పర్వాలేదు అంటే నేను కూడా ఫ్యాక్టరీకి వస్తాను, ఇక్కడ ఏమీ తోచటం లేదు అంది. సర్లే, నువ్వేమీ అంతంత పెద్దవేం చెయ్యక్కర్లేదు, ఇంట్లో ఉండి చాలు అన్నాడు సుధీర్. ఆ మాటకు అందరూ నవ్వుకున్నారు. ఎప్పటికప్పుడే ప్రణితి మెసేజ్లు పెడుతూనే ఉంది. ఎక్కడి వరకు చేరింది సుధీర్ ఫోన్కి. ఇంత రాత్రి 12 లోపే వెళ్ళిపోతారు ఇంటికి, చాలా దగ్గరకు వెళ్ళిపోయారు అని చెప్పాడు సుధీర్. రాత్రి 12 గంటల లోపే వెళ్లారు ప్రణితి వాళ్ళు బెంగళూరుకి. అక్కడే ఉన్న వాళ్ళ పాత ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు రాత్రికి. అక్కడే ఉన్నారు అంజలి గారు, అన్నీ సిద్ధం చేసి ఉంచారు. ఆ పాత ఇల్లు అంటే అంజలి గారికి సెంటిమెంటు, అందుకే ఒక రాత్రి అక్కడే నిద్ర చేయించాలని అక్కడ ఉంచారు. కొద్ది కొద్దిగా టిఫిన్లు చేసి నిద్రపోయారు అందరూ ప్రయాణ బడలికతో. ఉదయాన్నే బయలుదేరింది ప్రణితి భర్తతో అత్తగారింటికి. ఇల్లు ముచ్చటగా ఉంది. ఇల్లు ముందంతా చెట్లు పువ్వులతో వికసించి అందంగా ఉన్నాయి. ఇంటి ముందుకు వచ్చిన కొత్త దంపతులకు దిష్టి తీసి హారతి ఇచ్చింది అంజలిదేవి గారు. బెంగళూరులో మ్యారేజ్ ఫంక్షన్కు కొన్ని ప్రత్యేకంగా చేస్తారు. అమ్మాయిలు చక్కగా అలంకరించుకుని ఒకే వయసు వాళ్ళు వస్తారు. స్వాగత గీతం ఆలపిస్తూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని పూలు చల్లుకుంటూ గుమ్మం దాకా తీసుకువెళ్లారు. అక్కడ సౌమ్య పేర్లు చెప్పమంది. ఇంతలో రవితేజ, రోహిత్, గగన కూడా వచ్చారు. వెంటనే సౌమ్య పక్కకు చేరింది గగన. పేరు చెప్పాల్సిందే వదినా అంది. నీ ఆరాటం నాకు తెలుస్తుందిలే అంటూ గగన చెవిలో చెప్పి నవ్వింది సౌమ్య. ఇప్పుడు రవితేజ, గగన ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోవటం గమనించింది సౌమ్య. ప్రమోద్ పేర్లు చెప్పాడు. ప్రణితి కూడా సిగ్గుపడుతూ పేర్లు చెప్పింది. వారిద్దరూ లోపలికి వెళ్ళటమే పైన బెలూన్ని కదిలించారు. ఇద్దరి మీద పూల వర్షం కురిసింది. ప్రతి సన్నివేశాన్ని వీడియో తీస్తున్నారు కెమెరామెన్. కొత్త పెళ్లి కూతురుగా ఇంట్లో నువ్వు అడుగుపెట్టే ముందర కోడలికి అని ముచ్చటగా ఎప్పుడో చేయించాను నగలు అని అంజలీదేవి గారు కోడలికి గిఫ్ట్గా మెడలో అందమైన హారం వేసింది. ప్రణితి అంటూ కోడలిని తన అక్కున చేర్చుకుంది. అబ్బో చూడరా అన్నారు శ్రీకర్ గారు సౌమ్యతో. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వదిన మన పార్టీనే డాడీ అని శ్రీకర్ గారు చెవిలో నవ్వుతూ చెప్పింది సౌమ్య. తీయటి మిఠాయి నోట్లో పెట్టింది కొడుకుకి కోడలికి. మురిసిపోయింది అంజలి గారు. ఆ దృశ్యం చూసిన శ్రీకర్, సౌమ్య కూడా ముచ్చటపడ్డారు. రవితేజ సంతోషపడ్డాడు. వచ్చిన అమ్మాయిల బృందం పాటలు పాడారు. కొత్త పెళ్లి కూతురారా, నీ కుడికాలు ముందు మోపిరారా అంటూ రికార్డు పెట్టి వారి ముందు డాన్సులు వేసి వారిని ఆహ్వాన గీతాలతో అందంగా ఆహ్వానించారు. అమ్మా, ఏంటి మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వవా అన్నాడు ప్రమోద్. ఆగరా, నీకన్నీ తొందర, ఆకలేసిన ఆగడు అంటూ నవ్వింది అంజలి గారు. సిగ్గుతో తల వంచుకుంది ప్రణతి. ఇక వారిద్దరికీ చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి స్వీట్స్ ఇచ్చి ఒకరినొకరు తినిపించుకోమన్నారు సౌమ్య, గగన. రవితేజను చూసింది ప్రణతి నవ్వుతూ. అక్కని బావని చూసి మురిసిపోయాడు రవితేజ. అందరికీ స్వీట్స్ పెట్టారు. అందరూ చక్కగా కుర్చీలలో ఆసీనులయ్యారు. ఇక హాలులో పాటల ప్రోగ్రాం రెడీ అయింది. చక్కటి చక్కటి పాటలకు డ్యాన్స్ వేశారు. కాసేపు ఆ అమ్మాయిలంతా అంత్యాక్షరి అని చెప్పి అందరితో పాడించారు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పెళ్లి పాటలే పాడమన్నారు. ప్రమోద్ పాట పాడుతూ, ప్రణతితో పెళ్లి అయింది నాకు, ఇక ఎదురులేదు ఆనందానికి నాకు అంటూ సరదాగా అప్పటికప్పుడే పాట పాడాడు. ప్రణతి ఆనందంతో అందంగా నవ్వింది. అంజలి గారికి ప్రణతి ముఖంలో ఆనందం చూసి, కొడుకు ముఖంలో సంతోషం చూసి మురిసిపోయారు. అలా కాసేపు కొత్త జంటను మాటలతో మరిపించి వారి జోకులతో నవ్వించి వెళ్లారు ఆ అమ్మాయిల బృందం. అంజలిదేవి గారు మాట్లాడుతూ, అమ్మా, ఇక ప్రమోద్ పనులన్నీ నువ్వే చూసుకోవాలి, ఆకలితో ఆగలేడు, అలుగుతూ ఉంటాడు అంటూ నవ్వుతూ చెప్పారు అంజలి గారు. వదినా, నువ్వు వాడితో పడలేవు, మా పార్టీ కలిసిపో, డాడీనే మనకు అన్నీ చేసి పెడుతూ ఉంటారు, మనం ఎంచక్కా తినొచ్చు అని చెప్పింది సౌమ్య.
నవ్వుగా సరదాగా అనిపించింది ప్రణతికి. చక్కగా చూస్తున్నాడు రవితేజ. మిమ్మల్ని చూస్తుంటే భలే ముచ్చటగా ఉంటుంది రవితేజ అని చెప్పారు అంజలి గారు. అసలైతే కుండ మార్పిడి చేసుకునేవాళ్ళం అన్నారు అంజలి గారు. అంటే అంది గగన. సౌమ్యకు నవ్వు ఆగలేదు. నేనున్నాను రవితేజకు అని రవితేజ చెయ్యి పట్టుకుంది గగన. చాలే ఊరుకో అల్లరి అన్నాడు రోహిత్. నువ్వేమో అల్లరి చేస్తావు, వాడేమో నన్ను తిడుతూ ఉంటాడు, మళ్ళీ నిన్ను చూసి నవ్వుతూ ఉంటాడు అంటూ నవ్వాడు రోహిత్. ఇక ఈ రోజుకి మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను. నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.